నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కరీంనగర్ కమిషనర్ ఆదేశాల మేరకు 16వ డివిజన్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా అలాంటి పనులను ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని 16వ డివిజన్ ప్రజలకు సూచించారు. ఏసీపీ విజయ్ కుమార్, సిఐ కోటేశ్వర్, ఎస్ఐ సాంబమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా మన కరీంనగర్లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వర్షాపూర్ గ్రామంలో 16వ వార్డు ఈరోజు పోలీస్ శాఖ తరఫున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి భేదాభావాలు లేకుండా, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని ప్రజలకు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా ప్రోత్సహించినా వారిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్నాము, ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి ఆ నేరాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ విధంగా ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ మల్కాపూర్ గ్రామంలో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా ఎవరి ఓటు హక్కు వాళ్ళు స్వచ్ఛందంగా వినియోగించుకోవడం కోసం ప్రజల్లో మేమున్నాం మీకు భరోసాని పోలీస్ శాఖ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్. అర్థమైందా? ఎలక్షన్లు సాఫీగా నిర్వహించడం కోసం గత కొంతకాలంగా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కూడా బాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా ప్రజల్లో వారికి వాళ్ళటువంటి భయాందోళన తొలగించి వాళ్ళకి మేము మీకు సపోర్ట్గా ఉన్నాం, మీ యొక్క ఓటును మీరు స్వచ్ఛందంగా వినియోగించుకోండి. అలాగే ఎలక్షన్స్ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో సిపి గారు పంపించినటువంటి శాట్ టీమ్స్, అలాగే రూరల్ సబ్ డివిజన్ ఫోర్స్ అందరూ కలిసి సుమారు 100 మంది సిబ్బంది దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఏసీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ కోడి. మల్కాపూర్ గ్రామ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు. మీది 14th వార్డా? 16th వార్డు. మొత్తం గ్రామం అంతా ఒకటే వార్డు. ఓకే. మన గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మీ గ్రామంలో ఈరోజు పోలీస్ శాఖ తరఫున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలు తమ యొక్క ఓటు హక్కును నిర్భయంగా, నిర్భీతిగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి భయాందోళనలు లేకుండా వారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా, చట్ట వ్యతిరేకమైన పనులకు ప్రోత్సహించినా, వారు ఎవరైతే ఖచ్చితమైన విషయం పైన సరైన సమాచారము రిసీవ్ చేసుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. వారి మీద క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ట్రబుల్ మంగర్స్ ఉన్నారో, ఉద్దేశపూర్వకంగా నొల్లిపెట్టేందుకు గొడవ చేయడానికి పూనుకుంటారో, లేకపోతే ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఇబ్బందులు పెడతారో, సామాన్యమైన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారో వారిపై పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ బౌండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రామంలో చాలామందిని బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకసారి బౌండ్ ఓవర్ చేసినాము అంటే 6 నెలల వరకు నేను ఎటువంటి నేరం చేయ అని మీరు తహసీల్దార్ దగ్గర ఏం చేసి వస్తారు? బాండ్ రాసి వస్తారు. ఒకవేళ 6 నెలల లోపల మీరు ఎటువంటి
చట్ట వ్యతిరేకమైన పని చేసి క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యిండ్రు అంటే ఆ బౌండ్ ఓవర్ కాస్త బౌండ్ డౌన్ అవుతుంది. బౌండ్ డౌన్ అంటే నువ్వు ఎంతకైతే పూచీకత్తు పెట్టుకొని వచ్చినావో అంత పూచీకత్తును పేమెంట్ చేయాల్సి వస్తుంది అక్కడ. లేకపోతే 6 నెలలు జైలుకు పోవాల్సి వస్తుంది, లేకపోతే హైకోర్టు వాటి తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. అదేవిధంగా ఎప్పుడు ఏ సంఘటన జరిగినా మిమ్మల్ని పోలీసు స్టేషన్లోకి హాజరుపరుస్తారు. ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయి. అదేవిధంగా ఎవరైనా చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయితే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ మధ్యన పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ పోలీస్ ఎంక్వైరీలో నీ మీద క్రిమినల్ కేసు ఉన్నదంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగం ఇస్తారా? మళ్ళీ నా దగ్గరకు వచ్చేదానికి నేరం చేస్తారేమో, కేసు అవుతారేమో, నాకెందుకని చెప్పి రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇదంతా ఉండొద్దు అంటే మీరు మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవరు ఇబ్బందులకు గురి చేయొద్దు, చట్టానికి సపోర్ట్ చేయాలి, పోలీసులకు సహకరించాలి. ఏదైనా సరి అయిన సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు స్పందిస్తుంది. మీరు సమాచారం ఇచ్చిన 5 నిమిషాల లోపల మీ కొత్తపల్లి పోలీసు వాళ్ళు మీ గ్రామంలో హాజరవుతారు. ఖచ్చితంగా నమ్మండి. మీకు నమ్మకం ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, మీరు 100కు చేయొచ్చు. మీకు పోలీస్ స్టేషన్లో ఉన్న 30 మంది స్టాఫ్లో ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. మీ ఎస్ఐకి చేయొచ్చు, సిఐకి చేయొచ్చు, నాకు చేయొచ్చు. కాకపోతే మన సిపి సార్కి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 5 నిమిషాలలో ఖచ్చితంగా పోలీస్ టీం మీ గ్రామంలో ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మంచిగా ఉండాలని కోరుకుంటూ, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ మా పోలీస్ శాఖ తరఫున మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.